హరి ఓం ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మనం ఈరోజు రామాయణంలో బాలకాండలో 77వ సర్గలో పంచరత్నాలని ఈరోజు చెప్పుకుంటున్నాం. అంటే ఎవరైనా దంపతులు, వధూవరులు లేదా పెళ్లి కావాల్సినటువంటి వారు కూడా వీటిని చదువుకొని అర్థం చేసుకోవాలి. దీనివల్ల మనకి అన్ని శుభాలు జరుగుతాయి. అంటే ఇప్పుడు యం సీతా మమ సుతా సహధర్మచిరీతవ ప్రతీక్ష చైనాం భద్రంతే పాణిగృహీశ్వపాణిన అని మనం బాలకాండలో చదువుకున్నాం. ఇది ప్రియాతు సీతారామస్య దారా పితృకృత ఇతి. ప్రియాతు సీతారామస్య దారా పితృకృత ఇతి గుణాద్రూపగణాస్యాపి పితృర్భూయోభ్యవర్ధత. ఇప్పుడు సీత అమ్మవారు రాముల వారికి ఎందుకు ప్రీతి అంటే గుణముల రూపమా అంటే ఇవన్నీ కాదు ప్రధానం అన్నారు. తారా పితృకృతాయికి అంటే తండ్రి, అక్కడ జనకుల వారు ఇక్కడ దశరథుల వారు కూడుకొని వివాహం జరిపించారు. అందుకని తర్వాత రూపము, తర్వాత గుణము. అందుకనట రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్ మనస్వి తద్గతత్వస్య నిత్యం హృది సమర్పిత. ఇక్కడ నిర్మలమైనటువంటి మనస్సు, ప్రశాంతమైనటువంటి మనస్సు, అటువంటి మనస్సు కలిగినటువంటి శ్రీరామచంద్రుడికి సీతామ్మవారంటే రెండింతల ప్రేమట. రాముల వారంటే అత్యధికమైనటువంటి ప్రేమ. అలా ప్రేమని కొలవలేకపోతున్నారు. విజహార బహూన్ ఋతువున్ అంటే అనేక ఋతువులు వారు చక్కగా సంతోషంగా ఉన్నారు, చాలా కాలం ఉన్నారు అంటున్నారు. తస్యాస్య భద్రం ద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాట్యమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృద. అదేవిధంగా శ్రీరాముడు తనకి సీతామ్మవారి యొక్క హృదయాన్ని తెలుసుకొని ప్రవర్తించేవాళ్ళు. అలాగే రాముల వారితో మాట్లాడకుండానే వారి యొక్క హృదయాన్ని తెలుసుకొని ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉండేవారు. రెండింతలైనటువంటి ప్రేమ అది. తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజ దేవతాభిశ్రమారూపే శ్రీతా శ్రీ విపరూపిణి. అక్కడ విశేషం, అక్కడ దివ్యశ్రీ సౌందర్యం. ఆమె లక్ష్మీదేవిలాగా ఉంది. జనకాత్మజ దేవతాభిశ్రమారూపే అంటే దేవత వంటి రూపము. అలాగే శ్రీ విపరూపిణి లక్ష్మీదేవి వంటి రూపం. అలాగే విష్ణుమూర్తి లాంటి రూపం శ్రీరామచంద్రుడిది. ఈ విధంగా పరస్పరము అన్యోన్యంగా ఉన్నారట. తయా సరాజ ఋషి సుతోభిరామయ్య సమే ఇవ ఉత్తమ రాజకన్యయ అతీవ రామస్తు శుభేచి కామయ విభుశ్రియా విష్ణుర్యామరేశ్వర విభుశ్రియా విష్ణురివామరేశ్వర. ఈ విధంగా రాజర్షి అయినటువంటి దశరథుని యొక్క కుమారుడు శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నారంటే అలాగే సీతాదేవి ఆ మహారాణిలాగా, ఈయన మహారాజులాగా ఉండి దేవతలతో సమానమైన రూపం కలిగి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఏ విధంగా ఉన్నారో అలాగే విడవడకుండా ఏ విధంగా ఉన్నారో అలాగే విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవి ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా
ఉన్నారట, సకల భోగభాగ్యాలతో శోభిల్లుతున్నారట. ఇత్యాదిచే బాలకాండే, ఇది బాలకాండలో ఆది కావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణంలో బాలకాండలో 77వ సర్గలో ఆఖరి శ్లోకాలు. ఇది పూర్తి చేసుకుంటారు. మనం బాలకాండం అంతా చదువుకోలేం కదా, అందుకని ఈ 5 శ్లోకాలు చదువుకొని, లేదా తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రశ్చ వాల్మీకిర్ముని పుంగవం అని మళ్ళా రేపు ఆ తపస్వాధ్యాయ నిరతం అనేటువంటి శ్లోకంలో శిష్యుడు ఎలా ఉంటాడు, గురువుగారు ఎలా ఉంటారు, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది రేపు విషయంలో తెలుసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే, సీతారాములు భార్యాభర్తలు ఏ విధంగా అనురాగంగా ఉండాలి అని చెప్పారు. అలాగే నిన్న చెప్పిన దాంట్లో అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి అన్నారు, దెబ్బలు ఆడుకుంటున్నారు సహజం. అలాగే ఇక్కడ విరోధమైనటువంటి కొందరు, కొన్ని విరోధ జంతువులు ఉంటాయి, పాములు, గద్దరు, అలాగే పాము, కప్ప మొదలైనటువంటి. కానీ వాళ్ళందరినీ కూడా సరిచేసి అందరూ సఖ్యంగా ఉండేటువంటి చేసేటువంటి వాడు ఆ పరమాత్మ ఒక్కడే, ఇంకోడెవరు కాదు. అలాగే భార్యాభర్తలను సఖ్యంగా ఉండేటట్టు చేసేటువంటి వాడు కూడా ఆ పరమాత్మ ఒక్కడే. కనుక ఆ పరమాత్మని, ఆ శ్రీరామచంద్రుణ్ణి శరణాగతి చేసినట్లయితే ఎవరూ కూడా విరోధంగా ఉండకుండా అందరూ సఖ్యంగా ఉంటారు. స్వస్తి. బ్రహ్మాదిదేవసేవ్యాయ బ్రహ్మణ్యాయ మహాత్మనే జానకీ ప్రాణనాదాయ రఘునాథాయ మంగళం.